అమనస్క స్థితి అనే ఒక పదం మాట్లాడుతుంది శాస్త్రం. మనస్సు లేకపోతే జగత్తు లేదు. మనస్సు నుండే జగత్తు వచ్చింది. అమనస్క స్థితి అంటే ఏమిటంటే జగత్తు లేకుండా పోయే స్థితి అని ఇండైరెక్ట్ గా అంటే చెప్పకనే చెప్పిన అర్థం ఏమిటి? అమనస్క స్థితిలో జగత్తు ఉండదు. ఇంక ఏ జగత్తు ఉండదు? రచనకు సమన్వయం కాకుండా వ్యతిరేకంగా ఒక కార్యకారణ రూప జగత్తును ఏది కల్పించుకున్నామో అది ఉండదు. సృష్టి ఉంటుంది. ఉనికి యొక్క లీలా విలాసం ఉంటుంది అక్కడ. కానీ కార్యకారణ రూప జగత్తు ఉండదు. ఎందుకు? తనను పీడించేది, బంధించేది కార్యకారణ రూప జగత్తు. ఎక్కడుంది అది? మనస్సు అంటే ఏ సచ్చిదానందముల రచనను గ్రహింపులో నిలుపుకోవాలో ఆ స్థానం మనస్సు.